హాయ్ అండి అందరికీ. ఇది కర్ణాటకలోని హంపి ప్రాంతం. హంపిలోని ఇది విరూపాక్షి టెంపుల్. ఇది గోపురం 11 అంతస్తులతోటి నిర్మించిరంట. ఇది కోనేరు, దీన్ని మన్మథ కోనేరు, పుష్కరణి కూడా అంటారంట. దీన్ని ఫెస్టివల్ టైంలో మంచిగా పూలతోటి లైట్స్ తోటి డెకరేట్ చేస్తారట. ఇక ఇదంతా ఇది గర్భగుడి. ఇక్కడ విరూపాక్షి స్వామికి పూజలు చేస్తారు. ఇది రూప్కి ఇట్లా శిల్పాలు మంచిగా న్యాచురల్ కలర్స్, అప్పుడు 600 సంవత్సరాల క్రితమే న్యాచురల్ కలర్స్ వాడి ఇట్లా చెక్కు చెదరలేదు ఇప్పటి వరకు. గద స్తంభం. ఇక్కడ మంచిగా విశ్రాంతి మందిరాలలాగా ఎంత బాగా కట్టారో అప్పట్లో విజయనగర రాజులు. అంటే విజయనగర రాజుల కంటే ముందే ఇది నిర్మించిరంట. కానీ విజయనగర రాజులు వచ్చాక ఇది ఎక్కువ అభివృద్ధి చెంది ఇట్లా మంచిగా ఫేమస్ అయిపోయింది. గదస్తంభం. స్తంభాలన్నీ ఎట్లా ఉన్నాయి చూడండి. ఇది 1869లో మన వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. విరూపాక్షి స్వామి అంటే పరమశివుడు అంటారండి అర్థం. వాళ్ళు అక్కడ శివుణ్ణి అట్లా విరూపాక్షిగా పిలుచుకుంటారంట. ఈ గోపురం యొక్క ప్రత్యేకత ఏంటంటే, గోపురం మీద నీడబడ్డప్పుడు మనకు వెనక సైడు గోపురం తలకిందులుగా కనిపిస్తుందంట నీడ రూపంలో. అది దీని ప్రత్యేకత. నంది, అదిగో మందిరాలు చూడండి ఎంత ప్రశాంతంగా, అప్పటి కాలంలో డోలు అది చూస్తే భలే ఆనందం అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇది వచ్చేసి విజయవీటల దేవాలయం. ఇక ఎంత బాగా కట్టారో అసలు అప్పట్లో. ఇక్కడ రాతి రథం ఉంటుంది, రాతి రథం. ఇది అంటే రాతి రథం అంటే మొత్తం రాతితోనే చెక్కిన గరుడ రథం అంట. రథం లోపల గరుడకి సంబంధించిన చిన్న ఆలయ నిర్మాణం ఉంటుందంట. రథం మొత్తం గ్రానైట్ రాళ్ళతో అద్భుతమైన శిల్పకళతో ఉంటుందంట. ముందర ఏనుగులు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు అవి సరిగా కనిపించట్లేవు. ఇట్లా రథానికి మంచిగా రాతి చక్రాలు ఉంటాయి. అవి కదులుతాయంట కానీ ఇప్పుడు దాన్ని ఎవరు కదిలియట్లేరంట. మన దీన్ని మన 50 రూపీస్ నోటు పైన ఇదే ఉండేది గుర్తు, ఈ రథమే. అట్లా అండి. బాయ్, థ్యాంక్ యూ.